आवाज न्यूज ट्रू वॉइस। नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। तेलंगाना में बीसी तबकात को 42% रिजर्वेशन देने के फैसले को तारीखी करार देते हुए पलवांचा में कांग्रेस कारकुनान ने खुशी का इजहार किया। साबिका मार्कफेड डायरेक्टर कोतवाला श्रीनिवास राव की क़यादत में रेवंत रेड्डी और रहनुमाओं की तस्वीरों पर दूध चढ़ाया गया, मिठाइयां तकसीम की गई, आतिशबाजी की गई। कांग्रेस पार्टी कामारेड्डी डिक्लेरेशन के तहत बीसी रिजर्वेशन अमल किया गया। इस बात को कोतवाला श्रीनिवास राव ने बताया। मुख्యంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించి ఆర్డినెన్స్ పంపించడం రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసే కార్యక్రమం ఇది। గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతనే జరుపుతామని చెప్పడం జరిగింది। దాని ప్రకారమే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీలకు రిజర్వేషన్తోనే జరగబోతున్నాయి। జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణ ప్రభుత్వం వస్తే ఈ విధంగా చేస్తాము, 42% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకని ప్రకటించడం జరిగింది। వారందరి కృషి మేరకు ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి। కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి। అందులో భాగంగానే ఇటీవల ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగింది। ఇప్పుడు బీసీలకు 42% ప్రకటించడం నిజంగా రాష్ట్రంలోని బీసీ వర్గాలందరూ కూడా సంతోషపడాల్సిన విషయం। ఇవే కాకుండా రైతులకు రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ, అలాగే సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వటం కానీ, ఉచితంగా ఇవ్వటం కానీ, అలాగే 500 రూపాయలు బోనస్ ఇవ్వటం కానీ, ఇలాంటి రైతులకు అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। ఇవే కాకుండా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, అలాగే గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ పంపిణీ, 200 లోపు ఉచిత కరెంటు యూనిట్ల లోపు ఉచిత కరెంటు, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోని అట్టడుగు బలహీన వర్గాలకు కూడా చేరువలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది। రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అట్టడుగు స్థాయి ఇంటింటికి కూడా తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నికయ్యేలా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, అలాగే మన జిల్లాకు చెందిన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యంగా బీసీ సంక్షేమ నాయకులు, మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది। వీరందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పొంగులేటి శ్రీనన్న గారి క్యాంప్ కార్యాలయంలో ఈ